ముంబై స్మగ్లర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఒక మహిళా వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబై స్మగ్లర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఒక మహిళా వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 లక్షల విలువ చేసే 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. షేక్పేట్లోని అపర్ణ 1 అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న వైద్యురాలు చిగురుపాటి నమ్రత కొంతకాలం నుంచి ముంబైలోని వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తనకు డ్రగ్స్ పంపాలని కోరుతూ వంశ్ టక్కర్కు 5 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపారు. వంశ్ తన అనుచరుడైన బాలకృష్ణ రాంపేర్కు 53 గ్రాముల కొకైన్ ఇచ్చి హైదరాబాద్కు పంపాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో నమ్రతకు బాలకృష్ణ కొకైన్ అందజేస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని 53 గ్రాముల కొకైన్తో పాటు 10,000 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.